హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్లు అనమాట. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగున్నాయి కదా. రవ్వ లడ్లు మీరు ఎంతమందికి ఇష్టం అనేది ఫస్ట్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఎన్ని రోజులున్నా కానీ నిలవ ఉంటాయి అనమాట. అంటే ఒక 1 మంత్ దాకా అయితే నిలవ ఉంటాయి. నార్మల్గా మనం పాలు అవి వేసి చేసే రవ్వ లడ్లు 1 మంత్ 2 మంత్స్ అట్లా నిలవ ఉండవు అనమాట. ఇదైతే కంపల్సరిగా 1 మంత్ దాకా అయితే నిలవ ఉంటుంది. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే, కానీ నేయట్లేదు. ఓన్లీ జీడిపప్పు బాదం వేసి వేయించి పక్కన పెట్టేసుకున్నాను గోల్డ్ కలర్లో వచ్చేదాకా. నేను ఈ కప్ అయితే బొంబాయి రవ్వ వేస్తున్నాను. అదేనండి ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అదైతే వేస్తున్నాను అనమాట. అదే నెయ్యిలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నెయ్యి మనకి మొత్తం ఉప్మా రవ్వకి అబ్జర్వ్ అయిపోవాలి. అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు అదొక స్మెల్ అనేదైతే వస్తుందనమాట. కొంచెం కలర్ కూడా షేడ్ అవుతా ఉంటుంది కదా, మనం బొంబాయి రవ్వ వేయించుతా ఉంటే అలా షేడ్ అయ్యేదాకా మంచిగా సిమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక పక్క ఇక్కడ నేను పాకం పెట్టేస్తున్నాను అనమాట. ఒక స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో షుగర్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఆ షుగర్ మునిగేదాకా వాటర్ వేసుకొని మంచిగా పాకం రావాలనమాట. అంటే మరీ ముద్ర పాకం కాదు, అట్లానే మరీ లేత పాకం కాదు. మనం గులాబ్ జామున్‌కి ఎట్లా పట్టుకుంటామో పాకం అలా రావాలనమాట. ఒక పక్క అది, ఒక పక్క ఇది 2 ఫ్రై అవుతా ఉంటాయి. అంటే ఆ పాకం వస్తుంది. ఇది కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. బొంబాయి రవ్వ మంచిగా ఫ్రై అయినాక మనం పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా వేసి మనం రవ్వలో మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని ఇంకొక 15 మినిట్స్ దాకా అయితే సిమ్‌లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాక ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందామనమాట. లేదు మీకు ఆ నెయ్యి కొంచెం ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఏసుకోనవసరం లేదు. కాపోతే నాకు ఇక్కడ నెయ్యి సరిపోలేదు. ఇందాక కొంచెమే ఉంది కదా, నేను బొంబాయి రవ్వ వేసేటప్పుడు చూసారు కదా, అందుకని ఇట్లా మళ్ళీ ఏసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలనమాట. ఆ తేమనేది పోవాలి. ఇంగా డ్రైగా మంచిగా వచ్చేసిందనమాట. ఒక 15-10 మినిట్స్ దాకా మనం సిమ్‌లో పెట్టుకొని ఇట్లా డ్రైగా రోస్ట్ చేసేసుకుంటే, ఇప్పుడు మనం పాకం చూద్దాం. వచ్చేసేయండి. పాకమైతే ఇట్లా కొంచెం అయితే వస్తుందనమాట. ఇప్పుడే కొంచెం దగ్గరకైతే వస్తుంది. గులాబ్ జామ్ పాకంకున్నట్టు ఉంటే సరిపోతుందనమాట. మరీ మనకి ముదురు పాకమేం అవసరం లేదు. ఎందుకంటే రవ్వ లడ్లే కాబట్టి. మరీ ముదురు పాకం పడితే ఏమవుతుందంటే లడ్లు గూడా కొంచెం గట్టిగా అయిపోతాయనమాట. పాకం అయిపోయాక ఇప్పుడు రవ్వ గూడా అయిపోయింది కదా, మంచిగా రోస్ట్ చేసుకున్నాం గదా, అందులో వేసేసుకోవడమే అనమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు అయి గూడా వేసేసుకోవాలనమాట. వేసుకొని ఒక స్టవ్ మీదే ఉందనమాట. ఈ రవ్వ అయితే సిమ్‌లో పెట్టేసుకొని పాకం వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ దాకా మంచిగా రవ్వ పాకాన్ని పీల్చుకోవాలనమాట. అప్పటిదాకా కొంచెం కలపాలి దగ్గరకొచ్చేదాకా అనమాట. ప్యాన్ నుంచి కొంచెం విడిపోతుంది రవ్వ దాకా మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి పాకంలో. ఇలా పాకం మొత్తం ఫ్రై చేసేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకన్నా పడుతుందనమాట. ఆ వేడి చల్లారడానికి మనకిట్లా చేతికి అంటుకోకుండా ఉండాలనమాట. రవ్వ పట్టుకుంటే అప్పటిదాకా మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ చల్లార్చుకోవాలి. చూసారు గదా, ఇక్కడ కొంచెం వీడియో రొటేట్ అయింది. అడ్జస్ట్ అయిపోండి. అయితే ఇట్లా మనకి గట్టిగా అవ్వాలనమాట. మంచిగా రవ్వ చల్లారుతుంది. కానీ వేడి అంతే ఉంటుందండోయ్. వేడి ఉండదేమో అనుకోవద్దు. వేడైతే అంతే ఉంటుంది. నా చెయ్యయితే కాలిపోతుందనమాట. నేను అట్లా నలుపుతుంటే ఇలా ఉండలుండలుగా కడుతుంది. మనం కొంచెం కొంచెం గెంటెతో తీసుకొని మంచిగా నలుపుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమే అనమాట. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మంచిగా ఉండలు చుట్టేసుకోవడమే. చెప్తున్నాను కదా, 1½ మంత్ కంపల్సరీగా ఉంటుందనమాట నిల్వ. పాలు అవి వేస్ట్ చేసే కన్నా ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేశారా ఇలా ఈ టైప్ రవ్వ లడ్లు అనేది కూడా కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి రవ్వ లడ్లు అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడని. మరి మీరు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఎట్లానో వచ్చేసి సమ్మర్ కాబట్టి పిల్లలు బయటికెళ్తూ వస్తూ స్నాక్స్ కావాలని అడుగుతారు కదా, ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ దాకా ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసి పెట్టేసేయండి. ఇష్టంగా పిల్లలు కూడా తింటారు. మరి మీకు రెసిపీ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అని కమెంట్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ పిల్ల వ్లాగ్స్. ఓకే, బై.